రాజ్యాంగాన్ని మార్చడం భారత జాతికి మంచిది కాదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్రంలో 71,000 కోట్ల నిధులను ఎస్సీ ఎస్టీలకు కేటాయించామన్నారు. బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తుందన్నారు అద్దంకి దయాకర్. స్ఫూర్తి విద్య వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి వెలుగులో ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి. ప్రతి సందర్భంలో అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల గురించి ప్రస్తావన తీసుకురావడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో ఇలా నడవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కంటే ఎక్కువ, తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీల కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కూడా మొట్టమొదటిగా ఈ రాష్ట్రమే తెచ్చిన పరిస్థితుల్లో అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి, మరింత ముందడుగు వేయడానికే ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలనే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రోజును చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన వల్ల లబ్ధి పొందిన కుటుంబాలను కాదు, ఆయన వల్ల ఇన్స్పైర్ అయిన కుటుంబాలన్నీ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచనలు, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం మా శక్తివంతం లేకుండా కృషి చేస్తుంది. రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేస్తున్న నేనంటున్న బీజేపీతో కూడిన కొంతమంది మిత్రులు ఆ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈరోజు 145 కోట్ల మంది ఆచరిస్తున్న యొక్క పవిత్ర గ్రంథం. రాజ్యాంగాన్ని డెఫ్యూజ్ చేయడము, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉండడము, రాజ్యాంగాన్ని మనం పట్టించుకోకపోవడం అని అంటే నిజంగా మన ధర్మాన్ని మనం కాలరాస్తున్నట్టే లెక్క. సో 70% ఈరోజు రాజ్యాంగం హిందూ ధర్మాలతోనే తయారు చేయబడింది. ఒక దళితుడు రాసిండనో, లేకపోతే ఒక అంటరాని వాడు రాసిండనో కొంతమంది మాట్లాడుతున్న మాటలు, లేదంటే ఆయన బ్రిటిష్తో ఉండి రాసిండు కాబట్టి అది బ్రిటిష్ ఆత్మతో ఉందని చెప్పి ప్రచారం చేయడు, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కొంతమంది చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి జాతికి మంచిది కాదు. ఈ జాతి భరత జాతి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ ప్రజలందరినీ కాపాడుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడు.